హలో అండి. ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి నేను మళ్ళీ శివాలయానికి వెళ్ళానండి. చెప్పాను గదా! ప్రతి సోమవారం అయితే దీపారాధన చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే కార్తీక మాసంలో శివునికి మనం దీపారాధన చేసి అభిషేకం నీళ్ళతోని, పాలతోని చేయడం వల్ల చాలా మంచి లాభాలుంటాయండి. మనకున్న కోరికలు గూడా నెరవేరుతాయి. వచ్చే కార్తీక మాసం వరకైతే మనం అనుకున్న కోరికలైతే తప్పకుండా నెరవేరుతాయి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అంటే నేను సంతానం కోసం గానివ్వండి, ఈ విధంగా అక్కడికైతే చాలామంది దంపతులు వచ్చైతే దీపారాధన చేస్తారు. నేను గూడా అలాగే ఉసిరి దీపాలు కనిపిస్తున్నాయి గదా! 365 ఒత్తులు గూడా వెలిగించాను. అంటే మా పిల్లల పేరు మీద, మా వారి పేరు మీద, అందరి పేరు మీద వెలిగించాను. చాలా చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే ఇలా ప్రతిసారి సోమవారం గుడికి వెళ్ళి శివుడికి, అలాగే జోడు నాగులు సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయడం వల్ల చాలా మంచి లాభాలుంటాయి. ఒకసారి మీరు గూడా ట్రై చేసి చూడండి సోమవారం రోజు ముట్టించడానికి. అక్కడ నారికేల దీపం గూడా వెలిగిస్తున్నారండి చాలామంది. అది గూడా చాలా మంచి లాభాలుంటాయని అనుకుంటున్నాను నేను. మీకు గనుక వీలైతే కంపల్సరీగా వెలిగించండి. గుడికి వెళ్ళి 365 ఒత్తులు, అలాగే ఉసిరి దీపాలు గూడా వెలిగించండి. అలాగే ఆకాశ దీపానికి గూడా నేను దర్శించుకున్నానండి. నేను వెళ్ళేసరికి ఆకాశ దీపం స్టార్ట్ చేశారు. సో, ఇక ఎవరైనా చూడని వాళ్ళుంటే చూస్తారని చెప్పేసి నేనైతే వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. మీరు గూడా దర్శించుకోండి. శివుని అనుగ్రహం ఖచ్చితంగా మీ అందరి మీద ఉంటుంది. ఈ వీడియో అయితే అందరికీ నచ్చిందనుకుంటున్నానండి. ఎవరైనా తీరని కోరికలున్నా, ఏమైనా సమస్యలున్నా కార్తీక మాసంలో అయితే శివుడికి దీపారాధన చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్